మన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనం తిరిగి ఈ రీతిగా కలుసుకుని ఉన్నాం. అందును బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లింపబద్దులమే ఉన్నాం. ప్రియులారా, చాలా రోజులు మనం వీడియో చేయడం జరగలేదు. మరి నాకున్న కొన్ని వ్యక్తిగత కారణాలు, మరి కొన్ని పనులు బట్టి నేను చేయడం జరగలేదు. ఇప్పటి నుంచి మనం రెగ్యులర్‌గా అవకాశం దొరికినప్పుడల్లా మనం వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇంకా నేను ఏవైతే కొన్ని స్టార్ట్ చేసిన కొన్ని అంశాలనేవి పూర్తిగా చెప్పలేదండి. మనం ప్రభు చిత్తం బట్టి వీలైతే మనం ఇక నుంచి కంటిన్యూగా మనం కొనసాగిద్దాం. ఎంతవరకు అంటే నేను ఎంతవరకు ముందు చెప్పిన పాఠాలు కొన్ని ఉన్నాయండి. అంటే కొన్ని మధ్యలో ఆపేయడం జరిగింది. ఇప్పటి నుంచి మనం పూర్తిగా మనం కంటిన్యూ చేద్దాం. ఉదాహరణకి పరమగీతంలో మరొక అధ్యాయం పెండింగ్ ఉంటుంది. అంటే ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతారో మీ ఛానెల్‌ని వాళ్ళకి అర్థం ఉంటది ఈ విషయం. పరమగీతం గానివ్వండి, లేకపోతే దేవుని రాజ్యం అనే అంశం గురించి గానివ్వండి, ఇంకా కొన్ని పార్ట్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి మన కొన్ని కారణాల వల్ల వీడియో చేయడం జరగలేదు. ఇక్కడి నుంచి మనం రెగ్యులర్‌గా ఇక్కడి నుంచి మనం కొనసాగిద్దాం కంటిన్యూయస్‌గా. రైట్. రెగ్యులర్‌గా ఇప్పుడు మనం చేస్తున్న వీడియో దేని గురించి అంటే అండి, విశ్వాసం గురించి. దేవుని యెడల మన విశ్వాసం ఏ విధంగా ఉంది? అసలు మన విశ్వాసం ఏమై ఉంది అనే దాని గురించి మనం ఇవాళ ఒక పాఠం ఆలోచిద్దామండి. ప్రియులారా, నిజంగా నేడు చాలా మందండి, అంటే నేను సమాజంలో చూస్తున్న ప్రకారం చాలా సంఘాల్లో, క్రీస్తు సంఘాల్లోనే సరైన విశ్వాసం లేదు, సరైన అవగాహన లేదు. దేవుని గురించి సరైన అవగాహన లేదు, క్రీస్తుని గురించి సరైన అవగాహన లేదు. మరి అదే విధంగా వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు. ప్రియులారా, నాకు అందుకే ఇవాళ మన విశ్వాసం ఏమై ఉండాలో, మన విశ్వాసం ఏ విధంగా వాక్యానుసారంగా ఉండాలో దాని గురించి నేను పాఠం చేయాలని నాకు తలంపిత నాకు వచ్చింది. దాన్ని బట్టి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దేవుని యందు, కుమారుని యందు మన విశ్వాసం ఏమై ఉండాలో అనేది మనం ఆలోచిద్దాం. ప్రియులారా, మొదటగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ చదువుకుంటే పౌలు గారు రాస్తూ మనందరికీ తెలిసిన మాటలే మరోసారి ఆలోచిద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ చదువుకుందాం. అక్కడ ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. అక్కడ 7 అంశాల గురించి చెబుతూ ప్రభువు ఒకటే, ఆత్మ ఒకటే. అలాగా ఆ 7 అంశాల్లో ఒక మాట ఏముందంటే పిల్లారా, విశ్వాసం ఒక్కటే అని పదం రాయడం జరిగిందండి. విశ్వాసం ఒకటే అంటే గ్రంథపరంగా మనం చూడగలిగితే గ్రంథం చెప్పిన విశ్వాసం ఒకటే. పలు రకాల విశ్వాసాలు లేవు. లోకంలో నేను క్రైస్తవులుగా పిలువబడిన వారందరిలో కూడా చాలా రకాల విశ్వాసాలు ఉన్నాయండి. ఒక సంఘానికి సంబంధించిన విశ్వాసం మరొక సంఘానికి లేదు. ఒక వ్యక్తికి సంబంధించిన విశ్వాసం మరొక వ్యక్తికి లేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం విశ్వాసం కలిగి ఉన్నారు దేవుని పట్ల. మనం చూస్తున్నాం సమాజంలో, మనకు తెలిసిన మాటే, కొత్త ఏం కాదు. ప్రతి ఒక్కరు కూడా రకరకాల విశ్వాసం కలిగి ఉన్నారు దేవునికి సంబంధించి. అయితే గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, నీ విశ్వాసం అనేది ఒకటే ఉండాలి. ఒకటంటే అర్థం ఏంటంటే, గ్రంథం పరంగా చెప్పిన విశ్వాసం ఒకటే. ఆ చెప్పిన విశ్వాసం ఒకటిలో నీ విశ్వాసం అది ఒకటే ఉందా, వేరు వేరు ఉందా ఆలోచిద్దాం మనం. వాస్తవం ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం చెప్పిన విశ్వాసం ఒకటే. ఆ విశ్వాసం బట్టి క్రైస్తవులందరూ నడుచుకోవాలి. ఆ విశ్వాసం బట్టి మనం మన ఆత్మీయ జీవితం కొనసాగించాలి. ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు లేదని చెబుతూ పౌలు గారు ఏమంటారంటే, విశ్వాసం ఒక్కటే అని పదం వాడారండి. అంటే నేను ఒక రక విశ్వాసం కలిగి ఉన్నాను, మీరు ఒక రక విశ్వాసం కలిగి ఉన్నారు దేవుని యెడల అనే ఉద్దేశం ఉంటే మటుకు దేవుడు అది యాక్సెప్ట్ చేయడు. వాక్యానుసారమైన విశ్వాసం ఒకటే ఉంది. ఆ విశ్వాసాన్ని మనం అందరం కలిగి ఉండాలి. ఒకే రక విశ్వాసం కలిగి ఉండాలని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుందండి. మనం ఒకసారి ఇంకా ఆలోచించగలిగితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఒక మంచి మాట చెప్పడం జరిగింది. మనం ఆలోచిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ చదువుకుంటున్నారు. ఇక్కడ మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడిన ఒక పదం ఉంటదండి. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, కొరింథీ సంఘానికి రాస్తూ
మొదటగా మనకి ఏం చెప్పారు పిల్లరా, విశ్వాసము ఒకటే అని చెప్పడం జరిగిందండి. అంటే గ్రంథం చెప్పిన విశ్వాసం ఒకటే. ఈ విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. మరి ఈ విశ్వాసానికి మరి ఆధారం ఏమై ఉందని పౌలుగా చెప్తున్నారంటే, ఆధారం మూలం ఏంటండి విశ్వాసానికి? ఈ విశ్వాసంకు మూలం ఏంటంటే, ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, జాగ్రత్త వినండి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకున్నాక. దీనికి ఆధారం మనుషుల జ్ఞానం వల్ల, మనుషుల జ్ఞానం వల్ల బోధింపబడిన బోధ అనేది ఆధారం కాకూడదు. మనుషుల జ్ఞానం వల్ల చెప్పబడిన బోధనికి ఆధారం కాకూడదు. మరి మన విశ్వాసంకి ఏంటి ఆధారం కావాలంటే, ఇక్కడ ఒక మాట ఏం రాశారంటే పౌలు గారు, దేవుని శక్తిని ఆధారం చేసుకొని. అంటే మన విశ్వాసమునకు ఆధారం ఏంటంటే దేవుని శక్తి. దేవుని శక్తి అంటే అర్థం ఏంటండి? దేవుని శక్తి అంటే అర్థం ఏంటి పిల్లరా? అదే కొరింథీ పత్రికలో మనం ఆలోచించగలిగితే ఒకసారి మనము దేవుని శక్తి ఏంటో పౌలు గారి మాటల్లో విందాం. అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:24 వచనం చదువుకుంటే 24 వచనంలో ఒక సందర్భంలో పౌలు గారు అంటారు, ఆయన యూదులకు ఆటముగా అన్యజనులకు విడతముగా ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియో దేవుని జ్ఞానమునే ఉన్నాడు. ఇక్కడ దేవుని శక్తి అంటే పౌలు గారు అంటే మనం దేవుని శక్తి బాగా సందర్భాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే, అంటే అదే పత్రికలో ఆయన దేవుడు చెప్తున్నాడు ఆలోచించగలిగితే, క్రీస్తు మీకు చూడండి, క్రీస్తు దేవుని శక్తి ఉన్నాడు అని చెప్తున్నాడు. క్రీస్తు ప్రభువు అంటే దేవుని శక్తి ఏమని చెప్తున్నారు? క్రీస్తు ప్రభు చెప్తున్నాడు పౌలు గారు. క్రీస్తు ప్రభు గారు దేవుని శక్తి ఉన్నాడట. ఇంకా ఆలోచిద్దాం. ఇంకా అదే పత్రికలో మరొక మాట ఏం చెప్పారంటే, మొదటి అధ్యాయం 10 చదువుకుందాం. మొదటి అధ్యాయం 10 చదువుకుంటే అదే పత్రిక అదే అధ్యాయం మొదటి అధ్యాయంలోనే, సిలువను కూర్చున్న వార్త నశింపుచున్న వారికి వెళుతున్నాం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ సిలువ గురించి వార్త అనేది దేవుని శక్తిగా పౌలు గారు పేర్కొన్నారండి. సిలువను కూర్చిన వార్త. అంతేకాకుండా రోమిల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 చదువుకొని మనం ఆలోచిద్దాం. రోమిల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 చదువుకుంటే ఇక్కడ కూడా పిల్లరా పౌలు గారు రాస్తే ఏమంటారు? రోమిల రాస్తే ఏమంటారంటే, సువార్తను గురించి నీ సిగ్గుపడను కాను, ఏలైనా నన్ను నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగుచేట దేవుని శక్తి ఉన్నది. ఏంటి శక్తి ఉన్నదట? సువార్త దేవుని శక్తి ఉన్నదని రోమిల పత్రికలో పౌలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొరింథీ పత్రిక కూడా చెప్పడం జరిగింది. అంటే మనకి ఏం అర్థం అవుతుంది పిల్లారా? దేవుని శక్తికి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని శక్తికి ఆధారము. మరియు సిలువ వార్త అంటే సువార్త, వాక్యము, రాయబడిన వాక్యం. ఇప్పుడైతే కొత్త నిబంధన గ్రంథం మన చేతులు ఏదైతే ఉందో అది సువార్తగా పిలవబడింది, దేవుని శక్తిగా పిలవబడింది. మనకి ఏం అర్థం అవ్వాలి? గ్రంథం చెప్పిన మాట అంటే విశ్వాసం ఒకటని చెప్పడం జరిగింది. అంటే అదేంటంటే పలు రకాల విశ్వాసాలు లేవు. నువ్వు కలిగి ఉన్నవేమో సరేగా, నువ్వు అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క విశ్వాసం కలిగి ఉన్నా సరే కానీ గ్రంథం చెప్పిన విశ్వాసం ఒకటే. ఆ విశ్వాసం అందరూ కూడా ఫాలో అవ్వాలి. మరి విశ్వాసానికి ఆధారం ఏంటంటే మనుషుల జ్ఞానం కాదు. చాలా మంది రాళ్ళ బోధిస్తారండి. బోధ ఒకటే కానీ బోధకులు బోధించే విధానాలు చాలా వేరుగా ఉన్నాయి. వాళ్ళు ఒకే బోధన బోధించట్లేదు. లోకంలో అనేక రకాల బోధలు ఉన్నాయి. గ్రంథం చెప్పిన మాట అంటే పిల్లరా, మీ విశ్వాసానికి ఆధారం మనుషుల జ్ఞానం వల్ల చెప్పిన బోధ కాదు, మీ విశ్వాసానికి ఆధారం దేవుని శక్తి ఉండాలని చెప్పారండి. దేవుని శక్తి అంటే అర్థం ఏంటంటే, దేవుని శక్తి అంటే క్రీస్తు ప్రభు వారు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా చెప్పబడిన వాక్యము. యేసుక్రీస్తు ద్వారా వాక్యమే ఉండిన వచనం ఉంది కదా, ఆయన వాక్యమే వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు సత్యము, నేను సత్యము జీవము అన్నారు. ఆయనే సత్యమే అన్నాడు. సత్యమైన వాక్యాన్ని ఫాలో అయితే మనము దేవుని శక్తిని ఫాలో అయినట్టు. మరొక మాటలో సిలువ గురించి వార్త అన్నారు. సిలువ గురించిన వార్త కూడా దేవుని శక్తి ఉన్నాడు అక్కడ గ్రంథం చెప్పడం జరుగుతుంది. మనకి ఏం అర్థం అనుకుంటారా? వాక్యం అంటే దేవుని శక్తి. అంటే మన విశ్వాసానికి ఆధారం ఏంటంటే వాక్యము, మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. చూసారా,
ఎంత చక్కగా మనం గ్రంథం చెప్పడం జరుగుతుందో. ఇంకా మనం ఆలోచిస్తే ప్రియులారా, అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే పలు రకాల విశ్వాసాలు లోకంలో ఉన్నాయి గానీ, మన మటుకు గ్రంథం చెప్పిన మాట ఏంటంటే, నీకు విశ్వాసం అనేది దేవుని వాక్యం అనుసరించేదే ఉండాలి. మరి ఎలా పరిశీలించగలం? ఇప్పటికే చాలా రకాల బోధలున్నాయి. సమాజంలో చాలా రకాల బోధలు మనం ఎలా పరీక్షించగలం? అనేక రకాల బోధలున్నాయి. ఏ బోధ కరెక్టు? మనం ఏం చేయాలంటే పిల్లారా, అందుకే మొదటి యోహాను రాసిన పత్రికలు మనం చదువుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదట చదువుకుంటే అక్కడ యోహాన్ గారు అప్పటికే ఉన్న సంఘానికి రాస్తూ, ఎఫెసులో ఉన్న క్రైస్తవులకు రాస్తూ అంటున్న కొన్ని మాటలు ఆలోచిద్దాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములకు బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇక్కడ యోహాన్ గారు ఏం చెప్పారంటే, భక్తుడైన యోహాన్ గారు, అపోస్తలుడైన యోహాన్ ఏం చెప్పారంటే పిల్లారా, మనం ఆలోచించగలిగితే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలువెళ్ళి ఉన్నారు. ఈ రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక ఎప్పుడు క్రీస్తు శకం సంబంధించిందండి. ఎప్పుడు క్రీస్తు శకం ఇంచుమించు 80 అనుకుంటా, 80 దశకంలో రాయబడిన మాట అండి. కానీ అప్పటికే అబద్ధ ప్రవక్తలు చాలా మంది వెళ్ళిపోయి ఉన్నారు లోకంలో. ఇప్పుడు రాసిన కాదు మాట అండి. 2,000 సంవత్సరాల క్రిందటే యోహాన్ గారు ఏం రాశారంటే, ఇది రాయబడిన పత్రిక రాసిన సమయానికి అనేకులైన అన్నారండి. అనేకులు అంటే బహువచనం, ఏకవచనం కాదు అది. చాలా మంది లోకంలో బయలుదేరి ఉన్నారు అబద్ధం బోధించేవారు. అందుకే యోహాన్ గారు చెప్పిన మాట ఏంటి పిల్లారా, మంచి మాట మనసులో ఆలోచిద్దాం. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధం ఎందుకు కావో పరీక్షించుడి అన్నారండి. పరీక్షించుడి. ఈ పరీక్షించిన పదము క్రైస్తవులకి ఇవ్వబడిన హెచ్చరిక, ఆజ్ఞ అండి. అది పరీక్షించాలండి. బోధలు అనేక రకాలు ఉన్నాయి సమాజంలో. నువ్వేం చేయలేవు. క్రైస్తవులు మనం చేయవలసిన బాధ్యత అంటే మనం పరీక్షించాలండి. ప్రతి బోధ మీరు నేను చెప్పడం కాదండి, గ్రంథం మాట అంటే మీరు బోధలన్నీ వినండి. ఏ బోధ మీరు వింటున్నారో, ఏ బోధ మీరు నడుస్తున్నారో అవన్నీ మీరు వినండి. కానీ వినిన బోధ మీరు పరీక్షించండి. ఆ బోధ మీరు ఎలా పరీక్షించగలం? ఏ విధంగా పరీక్షించగలం? దేని బట్టి పరీక్షించగలం అంటే వాక్యం బట్టి పరీక్షించండి. ఒకరు వచ్చి మీకు బోధ చేశారు. ఆ బోధ మీరు విన్నారు. విన్న మీరు చేయవలసిన బాధ్యత ఏంటంటే ప్రియుల, ఒక క్రైస్తవుడుగా మనం ఆ వాక్యాన్ని దేవుని లేఖనాల వెలుగులో పరిశీలించాలి. బోధ కూడా చెప్తున్నాడు, ఆ మాట వాక్య ప్రకారం సరిపోయిందా లేదా పరీక్షిద్దాం. ఆయన చెప్పిన మాటలు వాక్యానుసారంగా ఉంటే అప్పుడు మీరు ఆ బోధ వినండి, ఆ బోధ నమ్మండి. ఎందుకంటే బోధ గురించి జాగ్రత్త కలిగి ఉండమని గ్రంథంలో చాలా మాటలు రాయించబడ్డాయి. మరి ఇంకా అవన్నీ చెప్పను కానీ దేవుని గ్రంథం ఏం హెచ్చరిస్తుంది ప్రియారా, బోధ విషయంలో జాగ్రత్త ఉండమని హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఆ బోధ ద్వారానే నీ విశ్వాసం ఆధారపడి ఉంది. కాబట్టి మన ఎవరికి కూడా ఏ బోధ కూడా మనం కొమ్ము కాయకూడదండి. బోధకుని గౌరవించు, మర్యాదించి తప్పులేదు. కాకపోతే బోధకుని హైలైట్ చేయకూడదు. మనకి బోధ ముఖ్యం. బోధకుడు కన్నా బోధ ముఖ్యం. నేను వాక్యం చెప్తాను సరే, మీరు కూడా విన్నా సరే, ఆ వాక్యం మీరు వెంటనే అంగీకరించి నమ్మి దాని ప్రకారం మీరు నడుచుకోవద్దు. మీరు పరిశీలించండి. అది మీ వ్యక్తిగత బాధ్యత. గ్రంథం మీకు పరీక్షించమని చెప్తుంది గ్రంథకర్త కూడా. దేవుని వాక్యం కూడా మనకి మిమ్మల్ని ఆ బోధ పరీక్షించమని మనకి హెచ్చరిస్తుందండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో, దేవుని సంబంధమైనవి వాక్యానుసారంగా బోధిస్తాడు. దేవుని సంబంధం కానివి వాక్యం లేని చెప్తాడండి. చిన్న ఉదాహరణ, ఎవరైనా వచ్చి క్రిస్మస్ పండుగ జరిపించాలి అన్నారు అనుకోండి. క్రిస్మస్ పండుగ ఇప్పుడు చాలా మంది జరిగిస్తున్నారు. 25 వచ్చేసరికి చాలా మంది జరుపుకుంటారు. అది గ్రంథంలో ఎక్కడ ఉందా? ఎక్కడా లేదండి. కాబట్టి మీకు అక్కడ అర్థం అవ్వాలి. ఏం అర్థం అవ్వాలి? క్రిస్మస్ జరపమని చెప్పి వ్యక్తి ఎవరు కూడా దేవుని సంబంధం వ్యక్తులు కాదు. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు దాని గురించి మనం చెప్పే ఇది కాదు కానీ, విషయం కాదు కానీ, మనకేమంత పిల్లగా మనం పరీక్షించని గ్రంథం మనకు సెలవిస్తుందండి. మనం ఇంకా ఆలోచించగలిగితే ఒకసారి ఇక్కడ మనం దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది పిల్లరా, మనం పరీక్షించమని చెప్తుంది. ఆనాడు సంఘం, అపోస్తలుల ద్వారా కట్టబడిన సంఘం ఏదైతుందో, తొలినాళ్ళలో సంఘం ఏర్పడుతున్నప్పుడు ఆనాడు కూడా ప్రజలు ప్రతిదీ కూడా లేఖనాలు పరిశీలించి వాళ్ళ బోధన నమ్మేవారండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలిగితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11 చదువుకుంటే,
అపోస్తల కార్యములు 17:11 చదువుకుంటే పౌలు శీలలు బెరియా అనే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు ఆ బెరియా ప్రజలు వెంటనే దాన్ని నమ్మలేదండి. పౌలు శీలలు చెప్పిన వాక్యం విన్నారు, వినిన తర్వాత వాళ్ళు పరిశీలించారండి. అందుకే ఆ మాట రాయించబడింది. అపోస్తల కార్యములు 17:11 చదువుకుంటే వీరు దెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలు శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అను ప్రతి దినమున లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. గనులే ఉన్నారట. ఎవరు? బెరయలో ఉన్న జనులండి. చూడండి అక్కడ వాళ్ళు పరిశోధించారటండి. పరిశోధించే వాక్యాన్ని అలా ఉన్నవో లేవో, ఎవరు చెప్పిన మాటలు, పౌలు శీలలు చెప్పిన మాటలు లేఖనంలో పరిశీలించుకొని పాత ప్రవచనాలు పరిశీలించుకొని అలా ఉన్నవో లేవో పరిశీలించి వాళ్ళు ముందడుగు వేశారండి. అలా ఉండాలండి వీళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఏ మాట చెప్తే, ఏ బోధ విన్నా సరే వెంటనే గుడ్డిగా నమ్మకూడదండి. గుడ్డిగా నమ్మితే అది నీ ఆత్మీయ జీవితంగా ప్రమాదం. కాబట్టి మనం చేయవలసిన బాధ్యత అంటే మనం పరీక్షించాలి, పరిశోధించాలి. అది వాక్యానుసారంగా ఉందో లేదో మనమే తేల్చుకోవాలండి. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడండి. ఎవరి మీదైనా సరే బోధ వింటున్న వారికి హెచ్చరిక ఇది అంతా కూడా. ఇంకా ప్రకటన గ్రంథం మనం చూడగలిగితే ప్రకటన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వారు ఎఫెసు సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు ఒక మాట అంటారండి. ఎఫెసులో ఉన్న క్రైస్తవులు ఉద్దేశించి యేసుక్రీస్తు వారు లేఖ రాస్తున్నప్పుడు ఒక మాట ఎవరు అంటారంటే ఒకసారి ఆలోచిద్దాం. అక్కడ వాళ్ళు మెచ్చుకుంటారండి యేసుక్రీస్తు వారు. ఎందుకు మెచ్చుకుంటారో ఒకసారి మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథము 2:2 చదువుకుంటే ఎఫెసు సంఘం రాస్తున్న మాట, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకియే తాము అపోస్తలులు చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఆనాడు అపోస్తలులను చాలా మంది చెప్పుకున్నారు. చెప్పుకొని సంఘంలో ప్రవేశించి మేమే అపోస్తలం అని అబద్ధం చేస్తున్నప్పుడు ఎఫెసు సంఘం ఏం చేశారంటే వాళ్ళు వెంటనే అంగీకరించలేదండి. వాళ్ళు ఏం చేశారట, వారు పరీక్షించి అప్పుడు అబద్ధికులు కనుగొన్నారటండి. ఎవరు? ఎఫెసు సంఘస్థులు. ఎలా కనుగొన్నారంటే దేని బట్టి వీళ్ళు అపోస్తలు కాదని కనుగొన్నారంటే వాక్యం బట్టి, దేవుని వాక్యం బట్టి వీళ్ళు అపోస్తలు కాదు, వీళ్ళు చెప్పుకుంటున్నారు అపోస్తలని సంఘంలోకి వచ్చి. కానీ అపోస్తలు కాకయే తాము అపోస్తలు చెప్పుకున్న వారిని పరీక్షించారండి. ఎవరు పరీక్షించారు? సంఘం పరీక్షించింది. ఎవరిని? అపోస్తలు చెప్పుకుంటే వారిని. ఎలా పరీక్షించిందంటే వాక్యం చేత పరీక్షించుకుని నీవు కనుగొన్నావని అంటారండి. నువ్వు అంటే సంఘం ఉద్దేశిస్తూ ప్రభువు రాస్తూ నువ్వు వాళ్ళని కనుగొన్నావు, పరీక్షించి అందుని బట్టి మెచ్చుకుంటున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. చూసారండి? ఈ విధంగా మనకి ఏమర్థం పిల్లారా? నేను చెప్పిన మాట ఏంటంటే, అంటే గ్రంథం చెప్పిన మాట ఏంటంటే, మనం అందరం కూడా ఏ బోధ విన్నా సరే గుడ్డిగా మనం నమ్మకూడదు. ఆ బోధ అనేది వాక్యానుసారంగా ఉందో లేదో మనం పరీక్షించాలి, పరిశీలించాలి. అది మనందరి బాధ్యత, మనందరి డ్యూటీ. ఏమవుతుంది పరిశీలించకపోతే మీ ఆత్మీయ జీవితంగా ప్రమాదం ఏర్పడుతుంది. జాగ్రత్త వినాలి ప్రియులారా. ఆత్మీయ జీవితంలో చాలా ప్రమాదాలు పడిపోయే అవకాశం ఉందండి. భౌతిక జీవితం కన్నా ఆత్మీయ జీవితం చాలా విలువైంది. ఆత్మీయ జీవితం అనేది ఎటర్నల్ సంబంధించిన నిత్యత్వం సంబంధించిన ప్రియులారా. అందుకే చాలా విషయాల్లో గ్రంథంలో నీ బోధ ఉంది జాగ్రత్త కలిగి ఉండమా అంటారండి. మనం వింటున్న బోధ కూడా మనం సరైనది కాదో మనం పరిశీలించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది పిల్లలు. మనకి ఎంతవరకు ఏమర్థమైందంటే గ్రంథపరంగా విశ్వాసం మనకి ఒకటనే గ్రంథం చెప్తుంది. ఆ విశ్వాసానికి ఆధారం ఏమేమి ఉండాలంటే ఆ విశ్వాసానికి ఆధారం దేవుని శక్తి ఉండాలని గ్రంథం చెప్తుంది. ఆ దేవుని శక్తి ఏంటంటే దేవుని వాక్యం మరియు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్లస్ ఆయన వాక్యం రెండు కలిపి మన విశ్వాసానికి ఆధారం అయి ఉండాలి. తర్వాత మనం వింటున్న ప్రతి బోధ కూడా మనం పరీక్షించాలి, పరిశీలించాలి. ఏది పడితే అది మనం వెంటనే విని మనం గుడ్డిగా నమ్మకూడదు. అది వాక్యానుసారంగా ఉన్నదో లేదో మనం పరీక్షించాలి. అలా పరిశీలించి మన చేతిలో ఉండవలసింది అంటే గ్రంథం బట్టి మనం పరిశీలించాలి. ఆ చెప్పిన మాటలు గ్రంథపరంగా సరిపోతున్నాయే లేవా పోల్చుకొని పరిశీలించి అప్పుడు మనం ముందడుగు గీయాలండి. ఇప్పుడు మనం బాగానే ఉంది. ఇంతకు మనం విశ్వాసం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. మన విశ్వాసం మనం ఎలా ఉండాలి? ఏదైనా విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎస్పెషల్లీ దేవుడి పట్ల, యేసుక్రీస్తు పట్ల మన విశ్వాసం ఏమేమి ఉండాలని మనం ఆలోచించగలిగితే, ఒకసారి మనం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి పరిచయం చేస్తున్నప్పుడు పరిచయ కాలంలో ఆయన చెప్పిన కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. పిల్లలు ఒకసారి మనము మొదటి
యోహాను రాసిన పత్రిక మనం ఆలోచిద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు వారు మనకి ఏ విధమైన విశ్వాసం మీరు కలిగి ఉండాలి. విశ్వాసం అంటే విశ్వాస పదకి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ చెప్తున్న విశ్వాస పదం అర్థం ఏంటంటే మన బిలీఫ్, మనం ఏమని విశ్వసిస్తున్నాం, దేవుని పట్ల మన విశ్వాసం ఏంటి, దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. విశ్వాసానికి చాలా రకాల అర్థాలు వస్తాయి. ఇక్కడ చెప్తున్న విశ్వాసం అనేది దేవుని పట్ల మన విశ్వాసం ఏంటి, మనం ఏమేమి విశ్వాసం కలిగి ఉన్నామా దాని గురించి ఆలోచిస్తున్నాం. ఒకసారి మనము యోహాను సువార్త 14వ అధ్యాయంకి వెళ్దాం. 14వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు తన భూమి మీద ఉన్నప్పుడు పరిచర్య కాలంలో చెప్తున్న కొన్ని మాటలు ఆలోచిద్దాం. అక్కడ ఏమంటారంటే యేసుక్రీస్తు వారు 14వ అధ్యాయం మొదటి వచనంలో, మీ హృదయంలో కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందునే విశ్వాసం ఉంచుడి. యేసుక్రీస్తు స్పష్టంగా ఏం చెప్పారంటే యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటున్నారు. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు మీరు విశ్వాసం ఉంచుడి అనేది చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఆయన ఉద్దేశంలో, ఈ ఉద్దేశంలో దేవుడు అంటే ఎవరంటే తండ్రి. తండ్రి యందు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి నా యందు కూడా విశ్వాసం ఉంచమని యేసుక్రీస్తు వారు చెప్పారండి. అంటే క్రైస్తవుల విశ్వాసం ఎలా ఉండాలంటే తండ్రి అయిన దేవుని పట్ల ఉండాలి, యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసం ఉండాలి. ఇద్దరు పట్ల కూడా మన విశ్వాసం కలిగి ఉండాలి. జాగ్రత్త వినాలి. మన విశ్వాసం తండ్రి యందు ఉండాలి, యేసుక్రీస్తు వారి యందు ఉండాలి. మరి ఏ విధంగా ఉండాలని మనం ఇంకా ఆలోచించగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చదువుకుంటే ఇంకా మనం లోతుగా ఆలోచిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు వారు అంటారండి. 5:24 చదువుకుందాం. ఏమంటారండి యేసుక్రీస్తు వారు, నా మాట విని నన్ను పంపున వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే నిత్య జీవము గలవాడు, నిత్య జీవము స్వతంత్రించుగల వ్యక్తి. నన్ను పంపిన అంటే అర్థం ఏంటండి? యేసుక్రీస్తు చాలాసార్లు చెప్పారు, దేవుడు నన్ను పంపాను, నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, పరలోకం నుండి వచ్చాను అనే వచనాలు మనకి చాలా సువార్తలో ఉంటాయి. అంటే నన్ను పంపిన అంటే ఎవరంటే ఇక్కడ వచ్చినప్పుడు ఆలోచించగలిగితే తండ్రి అయిన దేవుడు, జాగ్రత్త వినాలి. తండ్రి అయిన దేవుడు పంపాడు కాబట్టి, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను కాబట్టి మన విశ్వాసం ఎలా కలిగి ఉండాలంటే తండ్రి అయిన దేవుని అంటే మన విశ్వాసం కలిగి ఉండాలి. అలా విశ్వాసం కలిగి ఉంటే మనము నిత్య జీవము గలవారము. అందుకే ఎంత మనం చదువుకున్నాం 14 ఏం చదువుకున్నాం మనం, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచి చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మొదట మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట మనం విశ్వాసం కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే నిత్య జీవం మనం స్వతంత్రించుకుంటాం. అలాంటి వ్యక్తులు నిత్య జీవం గలవారు అవుతున్న గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఇంకా మనం ఆలోచించగలిగితే ఇప్పుడు మనం యోహాను సువార్త 3:36 చదువుకుందాం. యోహాను సువార్త 3:36 చదువుకోండి పిల్లరా. ఇక్కడ కూడా ఇంకా మనం ఎవరి మీద విశ్వాసం కలిగి ఉండాలంటే 36 చదువుకుందాం. కుమారునందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడ గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచుండును. ఇంకా యేసుక్రీస్తు వారు మరి ఇంకేం చెప్పారంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు, కుమారుని యందు విశ్వాసము ఉంచువాడు నిత్య జీవము గలవాడు. విశ్వాసం గలవాడు నిత్య జీవము గలవాడు. వీళ్ళని జాగ్రత్త వినాలండి. ఇప్పుడు చెప్తున్న అంశం అనేది పిల్లరా మన నిత్య జీవనం సంబంధించిందండి. మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైందండి. ఈ పాఠం నిజంగా చాలా చాలా విలువైంది, చాలా ప్రయోజనకరమైనది, చాలా మన ఆత్మీయ జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీలైతే మీరు పూర్తిగా చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి, మీరు పరిశీలించండి, వాక్యాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి.
గ్రంథం మనకి ఏం సెలవిస్తుందంటే యేసు చెప్పిన బోధల్లో తండ్రి దేవుని విశ్వాసం ఉంటుందని చెప్పారు. అలా విశ్వాసం ఉంచిన వాడు ఇంత చేయగలవాడని చెప్పాడు. అంతేకాకుండా తన గురించి చెప్తూ కుమారుని యందు విశ్వాసం ఉంచగలవాడు నిత్య గలవాడు చెప్పారండి. అంటే నాకు నిత్యజీవం కలవాలి, నాకు నిత్యజీవం కావాలని కోరుకున్న వ్యక్తి ఎవరెందు విశ్వాసం ఉంచాలంటే తండ్రి యందు విశ్వాసం ఉంచాలి, కుమారుని యందు విశ్వాసం ఉంచాలండి. అలా విశ్వాసం ఉంచితేనే వాళ్ళిద్దరికి కూడా అప్పుడు ఇద్దరి యందు విశ్వాసం ఉంచగల వ్యక్తికి మాత్రమే నిత్యజీవము దయచేయబడుతుందని గ్రంథం మనకి స్పష్టంగా సెలవిస్తుందండి. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు తన గురించి తాను ఎలా చెప్పారంటే పిల్లరా, కుమారుడు పదం రాయించారండి. కుమారుడు 14 గజాలు నాయింది అన్నారు. ఇక్కడ ఏమంటే కుమారుడు పదం రాయించడం జరిగిందండి. ఇంకా మనం ఆలోచించగలిగితే మొదటి యోహాను రాసిన పత్రిక 5:12 చదువుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 5:12 చదువుకుందాం. అక్కడ కూడా యోహాను గారు రాసిన కొన్ని మాటలు ఆలోచిద్దాం. అక్కడ తండ్రి కుమారుడు స్పష్టంగా అంటే సెపరేట్ రాస్తూ చాలా సందర్భాలు ఉంటాయి. మనం ఒకసారి 5 తిరిగేద్దాం. 5:12 చదువుకుంటే, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనేవాడు జీవము లేనివాడే. దేవుని కుమారుడు, ఇక్కడ ఈ కుమార పదాన్ని ఎలా రాశారంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఈ పదం చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. దేవుని కుమారుడు అంటే ప్రియులరా, మన రక్షణ విషయంలో మన విశ్వాసం ఎలా కలిగి ఉండాలంటే తండ్రి అయిన దేవుడు మరియు దేవుని కుమారుడు మన విశ్వాసం కలవారం అయితే మనకి నిత్యం వస్తుందండి. ఈయన తప్పించి ఈయనొక్కనే పట్టుకున్నా నిత్యజీవం రాదు, ఈయనొక్కని తప్పించి ఈయనొక్కనే పట్టుకున్న నిత్యజీవం రాదు. ఇద్దరిని సంపూర్ణంగా ఎరగగలిగినప్పుడు మాత్రమే మనకి నిత్య జీవం వస్తుంది. ఇద్దరిని సంపూర్ణంగా ఎరగవలెను అని రాస్తానండి. ఇక్కడ ఇద్దరిని కూడా సంపూర్ణంగా ఎరగవలెనండి. సంపూర్ణంగా పదం ఆలోచించండి. సంపూర్ణంగా ఎరగాలని వచనం కూడా ఉంది, మనం ఆలోచిద్దాం. యోహాను రాసిన పత్రిక 17:3 చదువుకుంటే, యోహాను రాసిన పత్రిక 17:3 చదువుకుంటే, యేసుక్రీస్తు వారు తన ఆఖరి ప్రార్థన జరిగిస్తున్నప్పుడు, అంటే శిలువ ముందు తండ్రి దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని మాటలు చెప్పారు, ఆలోచిద్దాం. 17:3 చదువుకుంటే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, తండ్రి గురించి కుమారుడు ఉంటున్న మాట, యేసుక్రీస్తు ఉంటున్న మాట, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, సింగులర్ వర్డ్. నిన్ను అంటే తండ్రి గురించి అంటున్నమాట. నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును. యేసుక్రీస్తు ఏమని పంపారు? తండ్రి పంపాడు. ఎక్కడ పంపాడు? భూలోకి పంపాడు. ఎక్కడి నుంచి పంపాడు? పరలోకం నుంచి పంపాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. సంపూర్ణంగా ఎరవాలండి. 17 యోహాను సువార్త 17:3 గ్రంథం స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, మనం తండ్రి అయిన దేవుని ఎరగాలి, కుమారుణ్ణి ఎరగాలి, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరగాలండి. సంపూర్ణంగా ఎరగకపోతే వాళ్ళకి నిత్యజీవము రాదని మనం అర్థం చేసుకోవచ్చండి. మన విశ్వాసం తండ్రి అయిన దేవుడి పట్ల ఉండాలి, యేసుక్రీస్తు వారి పట్ల ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే మనం నిత్యజీవం గలవారమే అవుతాం. ఏ విధంగా కలిగి ఉండాలంటే సంపూర్ణంగా ఇద్దరిని ఎరగాలండి. ఎరుగుటయే నిత్యజీవం అన్నారండి. ఎరగడం అంటే తెలుసుకోవడం మాత్రం కాదు, సంపూర్ణంగా తెలుసుకోవడం. తండ్రి ఎవరో సంపూర్ణంగా తెలుసుకోవాలి, కుమారుడు ఎవరో సంపూర్ణంగా తెలుసుకోవాలి. కుమారుడు అంటే దేవుడు కుమారుడు ఎవరో సంపూర్ణంగా అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడే మనకి నిత్యజీవం వస్తుందండి. ఎలాగ అర్థం అవుద్ది? ఎలాగ అర్థం చేసుకుంటాం? మన దృష్టి మనం పెట్టాలండి. నీకు జ్ఞానం ఎంత ఉందో నీ జ్ఞానం అంతా కేంద్రీకరించాలి దేవుని పట్ల. దేవుడు ఎవరో, తండ్రి ఎవరో స్పష్టంగా తెలుసుకోవాలి, స్పష్టంగా ఎరగాలి. కుమారుడు ఎవరో స్పష్టంగా ఎరగాలండి. సగం తెలుసు, సగం తెలియదంటే నీ నిత్యజీవం లాస్ అయిపోతావు. ఇది మన రక్షణ జీవితం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన తండ్రి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి,
కుమారుని గురించి సంపూర్ణంగా మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు ప్రియులారా మనం ఆలోచించగలిగితే మనం కొన్ని మాటలు ఆలోచిద్దామండి. యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ పలు సందర్భాల్లో మనం గ్రంథాలను అనుసరించి యేసుక్రీస్తు వారు రాయబడిన ఒక మాట ఆలోచించగలిగితే దేవుని కుమారుడు అని పదం ఉంటుందండి. దేవుని కుమారుడు. మనం దీని గురించి ఆలోచిద్దాం. దేవుని కుమారుడు అనే పదం గురించి ఆలోచిద్దాం. అంటే మన యేసుక్రీస్తు వారిని ఎలా నమ్మాలో మనం చెప్తాను. దాని గురించి మనం ఆలోచిద్దాం వాక్యానుసారంగా. ఒకసారి మనము యోహాను సువార్త 9వ అధ్యాయము 30 చదువుకుంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం 30 చదువుకుందాం పిల్లలు. ఇక్కడ ఒక సందర్భంలో ఒక పుట్టుగుడ్డివాడు ఉంటారండి. ఆ పుట్టుగుడ్డివాడిని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు ఆయనతో మాట్లాడుతూ ఒక మాట ఏమంటారంటే, యోహాను సువార్త 9:30 చదువుకుంటే, పరిసయ్యులు వాణ్ణి వెలివేసిన యేసు విని వాణిని కనుగొని, యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఇప్పుడు ఆ వ్యక్తితో, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఎవరితో అంటున్నారు? ఆ గుడ్డివాడితో, ఆ స్వస్థ చేయబడిన గుడ్డివాడితో అంటున్న మాటలు. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా? యేసుక్రీస్తు వారు తన గురించి చెప్తూ ఏ విధంగా అన్నారంటే దేవుని కుమారుడు అన్నారండి. దేవుని కుమారుడు. యేసుక్రీస్తు తన గురించి చెప్తూ యోహాను సువార్త 9:35లో, యోహాను సువార్త 9:35లో నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచున్నావు అంటే, అప్పుడు ఆ మాటకి ఆయన ప్రత్యుత్తరం ఏమి ఇచ్చారంటే 36లో, ప్రభువా నేను ఆయన విశ్వాసం ఉంచక ఆయన ఎవడని అడుగుగా, 37 యేసు నీవు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అనేను. అప్పుడు యేసు ఏమన్నారంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఆయనే అన్నారండి. అంటే నేనే చెప్పాను దేవుని కుమారుడు అని. యేసుక్రీస్తు వారు తన భూమి మీద పరిచయం చేస్తున్నప్పుడు తను దేవుని కుమారుడు చెప్పుకున్నాడు. దేవుని కుమారుడు చెప్పాడు. నేను దేవుని కుమారుడు అంటే స్పష్టంగా నేను వచ్చే వీడియోలు చేస్తాను. దేవుని కుమారుడు అంటే అర్థం అంటే సంపూర్ణంగా నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను. మీరు అప్పుడే కంగారు పడద్దు. మన విశ్వాసం ఏమి ఉండాలో మనం ఆలోచిస్తున్నాం అంతే. దేవుని కుమారుడు విశ్వాసించున్నాం అంటే ఆయన ఉద్దేశంలో దేవుని కుమారుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు భూమి మీద పెట్టబడిన నామం దేవుని కుమారుడు. ఇంకా మనం ఆలోచించగలిగితే సువార్తలో కూడా ఉదాహరణకి యోహాను సువార్త 19:7 చదువుకుంటే, యోహాను సువార్త 19:7 చదువుకుంటే ఆయన యేసుక్రీస్తు వారు సిలువ వేసిన సందర్భంలో అంటే ముందు వచనంలో యోహాను సువార్త 19:7 చదువుకుందామండి. సిలువ ముందు జరిగిన సంఘటన ఆలోచిద్దాం. అందుకు యూదులు మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని అతను చెప్పుకొని గనక ఆ నియమం చొప్పున ఇతను చావాలని అతనితో చెప్పిరి. అంటే యూదులు అంటారండి అక్కడ ఆయన సిలువేసినప్పుడు ఆయనని సిలువ ఎక్కించిన అంటున్న మాట్లాడంటే మాకు నియమం కలదు. ఏంటి నియమం అంటే తాను దేవుని కుమారుడు అతను చెప్పుకున్నాడు కనుక యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తాను దేవుని కుమారుడు చెప్పుకున్నాడండి. దేవుని కుమారుడు అని చెప్పాడు. జాగ్రత్త వినాలి. తర్వాత దేవుని కుమారుడు విశ్వాసం అని ఈ వ్యక్తిని అంటడం జరిగింది. ఇంకా మనం ఆలోచించగలిగితే లోకాసు సువార్త 22:70 చదువుకుంటే, లోకాసు సువార్త 22:70 చదువుకుంటే అక్కడ కూడా ఇదే మాట మనం చూడగలం. లోకాసు సువార్త 22:70 ఆలోచించగలిగితే అందుకు వారందరూ అయితే ఇది కూడా సిలువ ముందు జరిగిన సంఘం మాట. అట్లయితే నీ దేవుని కుమారుడు అని అడుగుగా ఆయన మీరన్నట్టే నేను ఆయనను అని వారితో చెప్పాను. అంటే నువ్వు దేవుని కుమారుడు అని ఈ పెద్దల శాస్త్రాలను అడుగుతున్నప్పుడు అవును మీరు ఆయన అన్నట్టే అంటే నేను దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు వారు భూమి అన్నట్టు చెప్పుకున్నారండి. నేను దేవుని కుమారుడు అని చెప్పాడండి. ఆ వ్యక్తిది కూడా నువ్వు ఆ గుడ్డివాడు ఆయన స్వస్థపడిన తర్వాత ఆయనతో కూడా నువ్వు విశ్వాసించను అని ఆ దేవుని కుమారుడు అని చెప్పడం జరిగిందండి. మనకేమవుతుందంటే తన గురించి తాను యేసుక్రీస్తు భూమి మీద ఏం చెప్పుకున్నారంటే నేను దేవుని కుమారుడు చెప్పుకున్నాడు. అది భూమి మీద చెప్పుకున్నాడు. భూమి తర్వాత ఆయన పునరుద్ధరణ చెంది సిలువ తర్వాత పునరుద్ధరణ చెంది పరలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా పరలోకలో ఉన్నప్పుడు కూడా నేను దేవుని కుమారుడు అని చెప్పాడండి. ప్రకటన గ్రంథము 2:18 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 2:18 చదువుకుంటే ఇక్కడ
తుయతీరున్న సంఘపు దూతకు అంటే తుయతీరున్న సంఘానికి లేఖ రాసినప్పుడు యేసుక్రీస్తు వారు తనను గూర్చి తను వర్ణించుకున్నప్పుడు అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పిన సంగతులు ఏమనగా. చూసారా, ప్రకటన రాయబడి టైంకి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారండి? పరలోకంలో ఉన్నారండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఆ సంఘానికి రాసి తను తాను వర్ణించుకుంటూ ఏమన్నారంటే, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. దేవుని కుమారుడు అంటున్నాడు. పరలోకం కూడా ఆయన దేవుని కుమారుడు పిలవబడ్డ. భూమి మీద మాత్రమే కాదు కానీ పరలోకంలో కూడా ఆయన స్థానం, ఆయన తనకు వచ్చి దేవుని కుమారుడు చెప్పడం జరుగుతుందని జాగ్రత్త వినాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 5:20 చదువుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 5:20లో మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేక అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము అంటే మనం అందరం అంటే అపోస్తలుడు యోహాను యూదులందరూ ఉద్దేశించి మనము సత్యవంతుడైన వారిని అంటే తండ్రిని ఆయన ఉద్దేశం సందర్భం ఆలోచించగలిగితే తండ్రిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి, దేవుని కుమారుడు అంటే ఎవరు ఇక్కడ? ఎవరండి దేవుని కుమారుడు అంటే? దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు వచ్చి మనకి వివేకం అనుగ్రహించడం మనం ఎరుగుతాం, మనకు తెలుసు. మనకు ఆయన వివేకం అనుగ్రహించిన మాటల ద్వారా, బోధ ద్వారా. అంటే ఇక్కడ కూడా మనకి ఏం అర్థమవుతుందంటే దేవుని కుమారుడు వచ్చిన దగ్గర అపోస్తలులు కూడా చెప్పారు. మత్తయి సువార్త 16:16 చదువుకుంటే, మత్తయి సువార్త 16:16 చదువుకుంటే అక్కడ కూడా అపోస్తలుడైన పేతురు ఇచ్చిన ఒక సాక్ష్యం మనం ఆలోచించగలిగితే అసలు మాట ఆలోచిద్దాం, తెలిసిన మాట. మత్తయి సువార్త 16:16 చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, ఒకసారి మనం 15 చదువుకుందాం అండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరిని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. 16 అధ్యాయంలో అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? పేతురు యేసుక్రీస్తుని ఉద్దేశించి ఏమంటారు మాట ఏంటంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పారండి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే 17 అధ్యాయము, అందుకు యేసు సీమోను బరియోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న తండ్రి సంగతి బయలుపరిచిన కానీ నరులు నీకు బయలుపరచలేదు. దేవుని కుమారుడు పదానికి యేసుక్రీస్తు కూడా ఆయన మాట స్థిరపరుస్తూ, నిజమే నువ్వు ధన్యుడువు. ఎందుకు ధన్యుడువు? దేవుని కుమారుడు పదం నీకు అనుగ్రహించిన దేవుని బట్టి నువ్వు ధన్యుడువు. చాలా మంది బయలుపరి, నువ్వు నరుల వల్ల తెలుసుకోలేదు, దేవుని వల్ల నువ్వు తెలుసుకున్నావు. ఏంటని? దేవుని కుమారుడని అని చెప్తూ అక్కడ పేతుర్ని పొగడం జరుగుతుందండి. అక్కడ ప్రియుల జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు వారు మొదట నేను ఇక్కడ రాస్తాను. యేసుక్రీస్తు వారు తన గురించి తాను దేవుని కుమారుడిని చెప్పుకొనేను. దేవుని కుమారుడని చెప్పుకున్నాను. దేవుని కుమారుని విశ్వాసించాను అని ఆ వ్యక్తిని అనడం జరిగింది. పేతురు అంటున్నప్పుడు నువ్వు దేవుని కుమారుడు చెప్పినప్పుడు నువ్వు ధన్యుడని చెప్పడం జరుగుతుంది. తాను దేవుని కుమారుడుగా పరిచయం చేసుకున్నాడు భూమి మీద ఉన్నప్పుడు. తర్వాత తండ్రి దేవుడు కూడా యేసుక్రీస్తుని ఏ విధంగా సంబోధించారంటే, ఆయన ఒకసారి మనం ఆలోచించగలిగితే మనకు తెలిసిన మాటే, బాప్తిస్మం పొందిన సందర్భంలో బాప్తిస్మం పొందిన వెంటనే తండ్రి దేవుడు ఆకాశం నుంచి శబ్దం వచ్చి ఏమని చెప్తుందంటే, ఈయన ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. మనందరూ తెలిసిన మాటే. ఒకసారి మనం మత్తయి సువార్త 3:17 వెళ్ళిపోతే, మత్తయి సువార్త 3:17లో మత్తయి సువార్త 3:17 చదువుకుంటున్నారు. అక్కడ ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఈయన నా ప్రియ కుమారుడిని దేవుడు చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి తండ్రి చెప్పడం జరుగుతుంది. తండ్రిని దేవుడు చెప్పడం జరుగుతుంది. ఈయన ప్రియ కుమారుడు అంటానంటే, ఈయన ప్రియ కుమారుడు. తండ్రి కూడా ఈయన దేవుడు కుమారుడు, నా ప్రియ కుమారుడు చెప్పడం జరిగింది. ఒక సందర్భం మాత్రమే కాదు, మరో సందర్భంలో కూడా రూపాంతరం చెందినప్పుడు కొండ మీద మత్తయి సువార్త 17:15 చదువుకుంటే, మత్తయి సువార్త 17:15 చదువుకుంటే అక్కడ కూడా మత్తయి సువార్త 17:15 5వ చదువుకుందాం. సారీ, మత్తయి సువార్త 17:5 అతను ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వాని కమ్ముకునేను. ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘాల నుండి పుట్టెను. అంటే వీళ్ళందరూ కూడా ఒక కొండ మీదకి వెళ్ళి రూపాంతర సందర్భంలో అక్కడ కూడా మరొకసారి శబ్దం ఏమొచ్చిందంటే, ఈయన ప్రియ కుమారుడిని తండ్రి చెప్పడం జరుగుతుందని.
ఇదే మాటని పేతురు గారు ప్రస్తావిస్తూ పేతురు రాసిన పత్రికలో ఆ మాటకి నేను సాక్ష్యం అంటున్నారండి. 2 పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 చదువుకుంటే 2 పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 వచనంలో అక్కడ పేతురు గారు ఏమంటారు? ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిసిద్మి. ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎందుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమ ఆయన పొందగా, అంటే సాక్ష్యం ఇస్తున్నాడు మరొకసారి తను రాసిన పత్రికలో. తండ్రి అలాగ అన్నాడు, మేము ఉన్నామనే సాక్ష్యం ఇస్తున్నాడు అండి. తండ్రి కూడా యేసుతో కుమారుడు అని పిలిచాడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 7-8 వచనాలు కూడా అక్కడ మనం చదువుకుంటే నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటాడండి. అక్కడ కుమారుడు ప్రస్తుతం హెబ్రీ పత్రిక ఉంటుంది, మనం అది కూడా మనం తర్వాత ఆలోచిద్దాం. అంటే మనకి మనం సందర్భం బట్టి మనకి ఏమవుతుందని పిల్లరా, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 5 చదువుకుంటే ఎలాగ నీవు నా కుమారుడు అంటారని, నేను నేడు నిన్ను కని ఉన్నాను అంటారని. తండ్రి దేవుడు కూడా యేసుత్వాన్ని నా కుమారుడు అని చెప్పడం జరుగుతుందండి. యేసుత్వారు కూడా తన గురించి తాను నేను దేవుని కుమారుడు చెప్పడం జరుగుతుందండి. అపోస్తలులు కూడా బాప్తిస్మ యోహాను కూడా మొట్టమొదటి అంటే ప్రవక్త అయిన బాప్తిస్మ యోహాను కూడా ఏం చెప్పడం మనం ఆలోచించగలిగితే ఒకసారి యోహాను సువార్తకి వెళ్ళిపోతాం. యోహాను సువార్తకి వెళ్ళిపోతే పిల్లలు అక్కడ కూడా యోహాను సువార్త మొదటి అధ్యాయంకి వెళ్ళిపోతే బాప్తిస్మ యోహాను అంటున్న ఒక మాట ఆలోచిద్దామండి ఒకసారి. మొదటి అధ్యాయంలోని ఒకసారి మనం మొదటి అధ్యాయంకి వెళ్ళిపోదాం. మొదటి అధ్యాయంలోని 33-34 చదువుకుందాం. నేను అంటే చూడండి, నేను ఆయన ఎరుగనైతిని కానీ నేలలో బాప్తిస్మ ఇచ్చుటకు నన్ను పంపినవాడు అంటే దేవుడు తండ్రి. నీ వన మీద ఆత్మ దిగి వచ్చి నీకు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఇచ్చుచున్నాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చుతాను. నేను అసలు బాప్తిస్మ యోహానికి దేవుడు తండ్రి అయిన దేవుడు నుండి ఏదైతే ఆజ్ఞ వచ్చి దాని ప్రకారం ఆయన బాప్తిస్తున్నాడు, ఆయన బోధ చేస్తున్నాడు. ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. మళ్ళీ అంటే దేవుడు సాక్ష్యం ఇచ్చి తన యేసుత్వం గురించి అని చెప్తూ ఏమంటారంటే ఇక్కడ యోహాను గారు బాప్తిస్మ యోహాను ఏమంటారంటే 34 చదువుకుందాం. ఈయన దేవుని కుమారుడు నేను తెలుసుకుని సాక్ష్యం ఇస్తున్నాను. బాప్తిస్మ యోహాను తెలుసుకున్నాడు, ఈయన దేవుని కుమారుడు ఎవరు? యేసువారు. పేతురు కూడా తెలుసుకున్నారు. పేతురు తెలుసుకున్నాడు, నీవు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పడం జరిగింది యేసుని ఉద్దేశించి. అపోస్తలులందరూ కూడా పిల్లరా వాళ్ళు సువార్త చేసినప్పుడు యేసే దేవుని కుమారుడిని చెప్పడం జరిగిందండి. అపోస్తల కార్యములు 9 అధ్యాయం 20 చదువుకుంటే అపోస్తల కార్యములు 9 అధ్యాయము 20 చదువుకుందాం. అపోస్తల 9:20 చదువుకుంటే పిల్లరా అక్కడ వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుడు కుమారుడని ఆయనను గురించి ప్రకటించు వచ్చాను. ఆఖరికి అపోస్తలులు వీళ్ళందరూ కూడా ఏం ప్రకటించారండి? సంఘాలలో సమాజ మందిరాల్లో యేసే దేవుడు కుమారుడిని ప్రకటించారు. యేసే దేవుని కుమారుడిని ప్రకటించారండి. పిల్లల జాగ్రత్త వినాలి. మన విశ్వాసం ఏమై ఉండాలో ఎలా ఉండాలో మనం ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా యేసుక్రీస్తుని మనం దేవుని కుమారుడికి విశ్వసించాలని, అది వాక్యం చెప్పిన రీతి, వాక్యం చెప్పిన బోధ. ఎందుకంటే యేసుక్రీస్తు తాను నేను దేవుని కుమారుడికి చెప్పుకున్నాడు. భూమి మీద చెప్పాడు, పరలోకంలో చెప్పాడు. తండ్రి కూడా ఈయన ప్రియ కుమారుడు అని చెప్పాడు. పరలోకాలను అభిషేకిస్తున్నప్పుడు కూడా తండ్రి తన కుమారుడు చెప్పడం జరిగింది. భూమి మీద కూడా నాకు కుమారుడు చెప్పడం జరిగింది. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో 3, 4, 5, 6 వచనాల్లో చెప్పిన కుమారుడు పదము అది పరలోకంలో జరిగిన సంఘటన గురించి మనం ఆలోచించాలి. భూమి మీద ఉన్నప్పుడు కూడా ఈయన ప్రియ కుమారుడు చెప్పడం జరిగింది. అపోస్తలులు వీళ్ళు కూడా వాళ్ళు భూమి మీద యేసుతో ఉన్నప్పుడు తనతో పాటు ఉన్నప్పుడు నీవు నిజంగా దేవుని కుమారుడు క్రీస్తు చెప్పడం జరిగింది. పేతురు అయితే యోహాను కూడా ఆయన దేవుని కుమారుడిని సాక్ష్యం పొందాను, సాక్ష్యం ఇచ్చేదని అంటాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు మళ్ళీ పరలోకి వెళ్ళిన తర్వాత కూడా అపోస్తలులు తమ బోధల్లో వాళ్ళు ఎలా ప్రకటించారంటే యేసే దేవుని కుమారుడని. చూడండి 20వ వచనం, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చాను. యేసుక్రీస్తు గురించి వాళ్ళు ఎలా ప్రకటించారంటే ఆయన దేవుని కుమారుడిని ప్రకటించారు.
ఎవరు? అపోస్తలులు. పిల్లల జాగ్రత్త వినాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి పిల్లల? మన విశ్వాసం ఎలా ఉండాలంటే యేసు పట్ల మనం ఆయన దేవుని కుమారుని విశ్వసించాలి. మీకు మరొక సందర్భం చెప్పగలిగితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం తిరిగేస్తే ఒకసారి మనము 37 చదువుకుందాం. మనకు తెలిసిన సందర్భమే. నపుంసకుడైన వ్యక్తి ఒక వ్యక్తి ఆయన ఆ వ్యక్తిని ఫిలిప్ కలుసుకున్నప్పుడు అంటే పరిశుద్ధాత్మ ఫిలిప్ను ప్రేరేపించి నువ్వు ఆయన కలుసుకో అని చెప్పినప్పుడు ఆయన వాక్యం సువార్త చెప్పిన ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ నపుంసకుడు ఐథియోపియుడైన నపుంసకుడు. ఆ సందర్భంతో మనకు తెలిసిన తర్వాత యెషయా గ్రంథం వచనం తీసుకుని ఆయనకి వచనం వివరిస్తున్నాడు ఫిలిప్. ఇది ఎవరికో చెప్పని తెలియనప్పుడు అండ్ ఆయనకి సందేహం ఉన్నప్పుడు ఆ నపుంసకుడైన వ్యక్తి ఆర్థిక మంత్రి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనకి యెషయా గ్రంథం ప్రవచనం ద్వారా ఆయనకి సువార్తను తెలియజేసిన తర్వాత ఈయన యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత ఈ సువార్త అంతా ఆయన విన్నాడండి. సువార్త ప్రధాన భాగం ఏంటంటే మరణము, పునరుద్ధానము. అయితే చెప్పిన తర్వాత ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అంటే 36 చదువుకుందాం. 35 ఏముంటదంటే అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించను. ప్రకటించింది. సువార్తలు ఏముందంటే మరణం, సమాన, పునరుద్ధానం. అది అసలు సువార్త అండి. ఇప్పుడు చెప్పిన సువార్త అది వేరు. అది వేరు సంగతులండి. 37 చదువుకుంటే వారు త్రోవలో వెలిచి ఉండగా నీళ్ళని ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అతను అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించును. వెంటనే మారు మనసు పొంది ఆయన స్పష్టంగా అర్థమయ్యి నపుంసకుడు ఏమంటారంటే ఇదిగో నీళ్ళు చోటుకు వచ్చినప్పుడు ఇదిగో నీళ్ళు నేను బాప్తిసం తీసుకుంటాను అన్నప్పుడు అప్పుడు 37 మనం చదువుకుని పిల్లరా 37 ఏమంటారంటే ఫిలిప్ అంటాడు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన పొందవచ్చును. అంటే బాప్తిసం పొందినప్పుడు మనం చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పిల్లరా పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచాలండి. నేను రాస్తాను. బాప్తిసం ముందు మనం మన విశ్వాసం బాప్తిసం ముందు పిల్లల జాగ్రత్త వింటే బాప్తిసం ముందు మనం చేయవలసింది ఏంటంటే తండ్రి గురించి సంపూర్ణంగా ఎరగాలి, కుమారు గురించి సంపూర్ణంగా ఎరగాలి, తర్వాత మన పాపం గురించి మనం మారుమనసు పొందాలి. బాప్తిసం ముందు మనం చేయవలసింది ఏంటంటే పిల్లరా తండ్రిని గురించి కుమారు గురించి సంపూర్ణంగా విశ్వసించాలి, వాళ్ళని సంపూర్ణంగా ఎరగాలి. రెండోది ఏంటంటే మనం మన పాపం నిమిత్తం మనం మారు మనసు పొందాలి. ఈ రెండు జరగాలి బాప్తిసం ముందు. ఇక్కడ ఏమంటారంటే ఫిలిప్ అంటాడు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా పొందవచ్చని చెప్పాను. బాప్తిసం రూల్ ఏంటంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు నువ్వు పూర్ణ హృదయం విశ్వసించాలి అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడు అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమించను. జాగ్రత్త వినాలి. బాప్తిసం ముందు ఆయన ఏమని ఒప్పుకున్నారండి నపుంసకుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నారండి. అలా ఒప్పుకున్న తర్వాత ఆయన బాప్తిసం ఇచ్చాడు. అది వాక్యానుసారం బాప్తిసం అండి. బాప్తిసం ముందు మనం ఏం ఒప్పుకోవాలండి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలండి. అలా ఒప్పుకున్నప్పుడు అది బాప్తిసం చెల్లుతుందండి. వాక్యానుసారంగా బాప్తిసం అది అంగీకారం అవుతుందండి. అలా ఒప్పుకోవడం ఎలా ఒప్పుకోవాలండి పూర్ణ హృదయంతో ఒప్పుకోవాలండి. ఇలా జాగ్రత్త వినాలి. పూర్ణ హృదయంతో మనం దేవుని ఒప్పుకున్నప్పుడే మన బాప్తిసం అనేది అది యాక్సెప్టబుల్ అవుతుందండి. ఒకసారి మనము మొదటి యోహాను రాసిన పత్రిక 4:15 చదువుకుంటే మొదటి యోహాను రాసిన పత్రిక 4:15 చదువుకుందాం. 4:15లో భక్తుడైన యోహాను గారు రాస్తూ మాట్లాడిన ఒక మాటను ఆలోచిద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4:15 చదువుకుందాం. యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. చూసారండి యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో ఎప్పుడు ఒప్పుకోవాలి
బాప్తిస్మం ముందు మనం ఒప్పుకోవాలండి, సంపూర్ణంగా ఎరగాలండి. ఏమని ఎరగాలి? తండ్రి అయిన దేవుడు ఎవరో ఎరగాలి, దేవుని కుమారుడు ఎవరో ఎరగాలండి. ఇక్కడేమంటాడంటే సంఘం ఏర్పడిన తర్వాత సంఘానికి రాస్తున్న మాట ఇది, జాగ్రత్త వినాలి. మొదటి యోహాను పత్రిక ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తున్న మాట. ఆయన చివరి కాలంలో భక్తుడైన యోహాను ఎఫెసు సంఘానికి పెద్దగా వ్యవహరించాడు, అదేవిధంగా బోధకుడిగా వ్యవహరించాడండి. సంఘానికి రాస్తూ ఈయన అంటున్న మాట ఏంటంటే, మనసులో ఆలోచిద్దాం. 15 వచనం, యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిల్చున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడిని ఎవడైతే ఒప్పుకుంటాడో ఆ ఒప్పుకున్న వ్యక్తిలో దేవుడు నిల్చున్నాడు, అది ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఎవడైతే దేవుని కుమారుడిని ఒప్పుకున్నాడో ఆ వ్యక్తిలో దేవుడు నిలిచి ఉన్నాడు. జాగ్రత్త వినాలి. ఒప్పుకోవాలండి మనం. ఎప్పుడు ఒప్పుకోవాలి? బాప్తిస్మంలో ఒప్పుకోవాలండి. ఒప్పుకోవాలంటే అతను నోరుతో చెప్పిన మాట అది. నేను ఆయన దేవుని కుమారుడు అంటున్నాను అంటే సరిపోద్దా? అది విశ్వాసం కరెక్ట్గా ఉన్నట్ట? ఒప్పుకోవడం అంటే ఎరగడము. జాగ్రత్త వినాలి. దేవుని కుమారుడు ఒప్పుకోవడం అంటే యేసుక్రీస్తు వారు ఎవరు ఎరగడం అండి. ఎరగడం, సంపూర్ణంగా ఎరగడం. అలా సంపూర్ణ ఆయన దేవుని కుమారుడు ఎవరు ఎరిగిన తర్వాత అప్పుడు ఆయన విశ్వాసం ఉంచి అప్పుడు మనం నోరుతో ఒప్పుకోవాలండి. ఇక్కడ హృదయం పనిచేయాలి, నోరు పనిచేయాలండి. హృదయంతో ఒప్పుకోవాలి, హృదయంతో అంగీకరించి, హృదయంతో గ్రహించాలి దేవుని కుమారుడు అంటే ఎవరో. హృదయం నుంచి గ్రహింపు ద్వారా మనం వచ్చిన నోరుతో మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వాళ్ళు దేవుడు నిలిచి ఉండడం గ్రంథం స్పష్టంగా సెలవుస్తుంది. ఎవరైతే ఒప్పుకోవట్లేదో వాళ్ళలో దేవుడు నిలిచి ఉండడు. యేసుక్రీస్తు మన దేవుడు కుమారుడు ఒప్పుకుంటేనే మన నిత్య జీవము గ్రంథం స్పష్టంగా సెలవిస్తుందని. రైట్. ఇంకా మనం ఆలోచించగలిపేదా, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, తండ్రి దేవుని కుమారుడు అని చెప్పాడు, అపోస్తలుడు దేవుని కుమారుడిని ప్రకటించారు, పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు వారిని కుమారుడు అని చెప్పారండి. మరి ఇప్పుడు రాష్ట్రం మాట్లాడడం పరిశుద్ధ రాయించిన మాటలే కదండి. మొదటి ఇప్పుడు రాసిన పత్రికలన్నీ ఎవరు రాశారు? రాస్తున్న భక్తులైనా సరే వాళ్ళు రాయించింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఆటోమేటిక్ ఏం రాయించారండి? యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని రాయించారండి. ఒకసారి మనము యోహాను రాసిన పత్రిక 20 తిరిగేస్తే, యోహాను రాసిన పత్రిక 20:31 చదువుకుంటే, యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త 20:30 చదువుకుందాం. 30 చదువుకుంటే, మరియు అనేకమైన సూచక్రియలు యేసు తన శిష్యులతో చేసెను, అవి గ్రంథములో రాయబడి ఉండలేదు కానీ 31 జాగ్రత్తగా గమనించండి. 31 పరిశుద్ధాత్ముడు తను లేఖనాల ద్వారా ఇచ్చిన సాక్ష్యం. తన లేఖనాల ద్వారా చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు రాయించిన జీవ గ్రంథం ముందు 31, యేసు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి రాయబడెను. ఇక్కడ స్పష్టంగా చెప్తాడు ఏంటంటే, ఈ ఎందుకు రాయబడ్డాయి? మన చేతిలో గ్రంథాలు దేనికి రాయబడ్డాయి? పరిశుద్ధం దేనికి రాయించబడింది? ఎవరు రాయించబడింది? పరిశుద్ధాత్మను రాయించబడింది. పరిశుద్ధాత్మ ఒక ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు రాయించినట్టంటే, యేసు దేవుని కుమారుడిని క్రీస్తుని మనం నమ్మునట్లు మనం నమ్మాలండి. ఏమి నమ్మాలి? యేసు దేవుని కుమారుడు క్రీస్తు మనం నమ్మాలండి. నమ్మడానికి ఇవన్నీ రాయించబడ్డాయి. చూసారండి, పరిశుద్ధాత్మ ఆఖరి రహస్యం ఏమిస్తుందంటే, మన దేవుని కుమారుడు మనం నమ్మాలి. దేవుని కుమారుడు మనం నమ్మాలనే పరిశుద్ధాత్మ సాక్షి ఇస్తాడు. అందుకే ఇవన్నీ రాయించబడ్డాయండి. గ్రంథం రాయించబడి మన పరిశుద్ధాత్మ మనం యేసుత్వాన్ని దేవుని కుమారుడిని నమ్మడానికే. పరిశుద్ధాత్మ కూడా యేసుత్వాన్ని దేవుని కుమారుడిని చెప్పడం జరుగుతుంది. ఆఖరికి సాతాను కూడా పిల్లరా, సాతాను కూడా యేసుత్వాన్ని దేవుని కుమారుడిని సంపాదించాడు. యేసుక్రీస్తును శోధిస్తున్నప్పుడు, బాప్తిస్మం తర్వాత యేసుక్రీస్తు శోధనలు ఎదుర్కొన్నప్పుడు యేసుతో మాట్లాడుతూ సాతాను అంటారు ఒక మాట ఆలోచించగలిగితే, మనకి మత సువార్తలు ఉంటుంది, సువార్తలు కూడా ఉంటాయి. లోకసువార్త ఆలోచిద్దాం. లోకసువార్త 4 తిరిగేస్తే, లోకసువార్త 4 తిరిగేస్తే పిల్లలు 4:23 చదువుకుందాం. 4:3 చదువుకుందాం. లోకసువార్త 4:3 చదువుకుంటే, అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అయినట్లు రాతితో చెప్పమని ఆయనతో చెప్పను. నీ దేవుని కుమారుడు అయితే. అపవాది తెలుసా దేవుని కుమారుడు యేసుక్రీస్తు? తెలుసు దేవుని కుమారుడు అంటే. ఆయన కూడా యేసుక్రీస్తుని ఎలా సంబోధించాడు? నీవు దేవుని కుమారుడు అయితే. అపవాది కూడా, సాతాను కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుని తెలుసు. అందుకే దేవుని కుమారుడు పదప్రయోగం కూడా వాడడం జరిగింది. ఆఖరికి అపవిత్రాత్మలు కూడా, దెయ్యాలు ఆ కాలంలో యేసుక్రీస్తు వల్ల దెయ్యాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు కానీ
ఆ కాలంలో దెయ్యాలు పట్టినప్పుడు యేసుక్రీస్తు రావడం, దెయ్యం వెళ్ళగొట్టడం, ఆ సంఘటన జరిగినప్పుడు ఆ దెయ్యాలన్నీ అపవిత్రాత్మలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరంలో అపవిత్రాత్మ యేసుక్రీస్తు వారి గురించి అంటున్న ఒక మాట మనం ఆలోచిస్తే, ఉదాహరణకి లోకసు వార్త 8 చదువుకుంటే, లోకసు వార్త 8 చదువుకుంటే పిల్లారా, 8:28 అక్కడ వాడు యేసు గురించి, వాడంటే ఎవరు? దెయ్యములు పట్టిన వాడండి. ఆ ముందు వచనంలోనే వాడు దెయ్యములు పట్టిన వాడు అంటారండి. అక్కడ బహువచనం, దెయ్యాలు పట్టినవాడు వ్యక్తి. వాడు 28 చదువుకుంది. యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అపవిత్రాత్మలు కూడా యేసు ఎవరని తెలుసు? ఆయన దెయ్యాలు కూడా యేసు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని తెలుసండి. దెయ్యములు అంటే దెయ్యాలు కూడా తెలుసండి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేది వారికి అర్థమవుతుందండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పడం జరిగిందండి. ప్రియులారా, ఆఖరిగా ఒక మాట అయితే మనం ఫైనల్ చేసి ముగించేద్దాం. యోహాను సువార్త 1:18 చదువుకుంటే, యోహాను సువార్త 1:18 చదువుకుందాం. అక్కడ చదివి మనం ముగించేద్దాం. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఈ సందర్భంలో దేవుడు అంటే తండ్రిని అర్థం చేసుకోండి. ఎవరు కూడా తండ్రిని చూడలేదు. అయితే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచెను. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మాత్రమే తండ్రి కొంచెం స్పష్టంగా జనులకు తెలపడం అయిందండి. అంతకుముందు స్పష్టంగా ఎవరికి తెలియబడలేదు. దేవుని గురించి మరము, దేవుని రహస్యాలు, దేవుడి గురించిన వన్న పూర్తి తెలియబడలేదండి. అద్వితీయ కుమారుడు అని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మాత్రమే ఆయన పూర్తిగా సంపూర్ణంగా తండ్రిని బయలుపరిచాడు జనాలకి. కుమారుడు పద ఇక్కడ కూడా రాయించబడింది. క్లియరా? ఇంతవరకు మనం ఏం చదువుకున్నాం అంటే, నేను మరొకసారి ఫైనల్ చేసి ముగించేస్తున్నాను. విశ్వాసం గ్రంథం చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసం ఒకటే. మీ నమ్ముతున్న విశ్వాసం ఒకటే అయి ఉండాలి చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులకు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసానికి ఆధారం ఏంటంటే గ్రంథము, దేవుని శక్తి ఆధారం చేసుకోవాలి. మనుషుల జ్ఞానం కాదు. మనుషుల జ్ఞానం బదులు చాలా మంది ఉన్నారు లోకంలో. మనుషుల జ్ఞానం మీకు వద్దు. దేవుడు ఆల్రెడీ మీకు చేతిలో రాయించి మన చేతికి గ్రంథం ఇచ్చాడు. మీ విశ్వాసానికి ఆధారం ఏమేమి ఉండాలంటే గ్రంథమే ఉండాలి. దేవుని శక్తి అనే దేవుని వాక్యమే ఉండాలి. క్రీస్తే ఉండాలి గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం ప్రతి ఆత్మను నమ్మకుండా మనం ఏ బోధ వింటున్నామో ఆ బోధను పరీక్షించుకోవాలి. వాక్యానుసారంగా బోధ ఉందో మనం పరీక్షించుకోవాలి అని మనం నేర్చుకున్నాం. తర్వాత యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు తండ్రి యందు, నా యందు విశ్వాసం ఉన్నది యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకంటే ఇద్దరి యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిత్యం గలవాడు, వాళ్ళకి నిత్యం వస్తాను స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఒక వ్యక్తికి పరలోకంలో పాలు పంపులు కావాలంటే, ఒక వ్యక్తికి పరలోకంలో కావాలంటే ఆ వ్యక్తి తండ్రిని సంపూర్ణంగా ఎరగాలి, ఆయన పంపిన కుమారుడిని కూడా సంపూర్ణంగా ఎరగాలి. మరి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తన దేవుని కుమారుడు చెప్పాడు. ఆ వ్యక్తితో ఆ గుడ్డివాడు అనే వ్యక్తితో ప్రభు చెప్పిన మాట, నీవు దేవుని కుమారుని విశ్వసించున్నావా? దేవుని కుమారుడు ఆయన తనుగుతాను చెప్పుకున్నాడు. భూమి మీద కాదు, పరలో ఉన్నప్పుడు కూడా నేను దేవుని కుమారుడు చెప్పుకోడు. అంతేకాకుండా తండ్రి కూడా సాక్ష్యం ఇచ్చాడు, నువ్వు నా ప్రియ కుమారుడు అని. ఆలోచించాం. అపోస్తలుడు కూడా, పేతురు కూడా, నీవు దేవుని కుమారుడు క్రీస్తు నమ్ముచున్నాను అన్నాడు. అందుకు యేసుక్రీస్తు నువ్వు ధన్యుడు అని చెప్పడం జరిగింది. అపోస్తలుడు కూడా వాళ్ళ బోధలో యేసే దేవుని కుమారుడు సోద ప్రకటించడం మనం చూస్తూ వచ్చినాం. సంఘాలు కూడా యేసే దేవుని కుమారుడు ప్రకటించారు. పరిశుద్ధాత్మ కూడా మీరు దేవుని కుమారుడు క్రీస్తు నమ్మనట్లు ఇవన్నీ రాయించబడ్డాయి గ్రంథంలో మాటలన్నీ చెప్పడం జరిగింది. ఆఖరి సాతాను దెయ్యాలు కూడా నీవు దేవుని కుమారుడు వాళ్ళు కూడా సంపూర్ణంగా వాళ్ళకే తెలుసండి. దేవుని కుమారుడు వాళ్ళకే తెలుసండి. ప్రియులరా, ఆఖరి మనం ఆలోచించాం. బాప్తిసం ముందు కూడా మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు నోటితో ఒప్పుకొని మనం బాప్తిసం పొందాలని, పూర్ణ హృదయంతో విశ్వసించాలి. ఏమని? దేవుని కుమారుడు అని విశ్వసించి నోటితో ఒప్పుకొని మనం బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకున్న వానికే నిత్యం ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 8:18 మనకు తెలిసిన మాట 28:19 ఏముంటది? యేసుక్రీస్తు తను 6వ నెల అయిపోతున్నప్పుడు
శిష్యులు అంటే మాట ఆలోచించి ముగించేద్దాం. మత్తయి సువార్త 28:19 చదువుకుంటాం. అందరూ తెలిసిన మాట, ది గ్రేట్ కమిషన్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములకు వారికి బాప్తిస్మం ఇచ్చుచు. కుమారుని ఒకే పదం ఉంటుందండి. కుమారుడు అంటే అది యేసుక్రీస్తు గురించిన మాట, కుమారుడు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మితే మన విశ్వాసం వాక్యానుసార విశ్వాసం కలిగి ఉంటాం. దేవుని కుమారుడిని విశ్వసిస్తే మనకు నిత్యజీవం వస్తుంది. అది వాక్యం చెప్పిన విశ్వాస క్రమమైన పద్ధతి. ఈ క్రమాన్ని తప్పించి మనం ఏ బోధ విన్నా సరే, ఏ బోధ కూడా చెప్పినా సరే, అది వాక్యానుసారమైనది కాదు. వాక్యానుసారం కాని బోధలు మనం ఉంటే మీ ఆత్మీయ జీవితానికి మీరే ఉత్తరవాదులు. మీ పరలోక జీవనానికి, మీ నిత్య జీవనానికి మీరే ఉత్తరవాదులు అవుతారు. కాబట్టి పిల్లరా, మీరు ఏ బోధ విన్నా సరే ఆ బోధ ఇటువంటి వాక్యానుసారంగా ఉందో లేదో పరిశీలించండి. ఆ బోధను అనుసరించండి, ఆ బోధలు నడవండి. అదే ఆ బోధ మనకు నిత్యం తీసుకెళ్తుంది. ఆ బోధ మీకు ఇంకా బోధ అనేది కూడా అది వాక్యానుసార బోధ కానిది ఏదైనా సరే సాధన బోధ. ఆయన అంత అంత గొప్ప బోధ కూడా అండి, ఈయనకి ఇంతమంది జనాలు ఉన్నారండి అనుకోవద్దు. బోధ ఏదైనా సరే మనుషులు బట్టి, జనాల బట్టి బోధ కన్నా అంచనా వేయొద్దు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ఎవరైతే చెప్తాడో ఆయన నిజమైన బోధకుడే అండి. అబద్ధ బోధించుడు అబద్ధ బోధకుడే. ఆడికి ఎంతమంది కోట్ల జనాలు ఉన్నా సరే అబద్ధ బోధకుడేనా. దేవుని వాక్య ప్రకారం బోధకుడు కాదు. ఆ బోధ కూడా వాక్యానుసారమైనది కాదని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే నేను ఎక్కడితో ముగించేస్తే మీకు సంపూర్ణంగా క్లారిటీ ఇచ్చిన వ్యక్తిని కాను. అందుకే వచ్చే ఎపిసోడ్లో ప్రభు చిత్తమైతే దేవుని కుమారుడు అంటే అర్థమైనా మనం ఆలోచిద్దాం. నపుంసకుడు నేను దేవుని కుమారుడు విశ్వసిస్తున్నానని చెప్పడం జరిగింది, పూర్ణ హృదయం నమ్ముతున్నానని చెప్పడం జరిగింది. అసలు దేవుని కుమారుడు మనకి ఎలాగ అర్థం చేసుకోవాలి, దేవుని కుమారుడు మనకి ఎలాగ అర్థం అవ్వాలి అనేది వచ్చే పాఠం మనం నేర్చుకుందాం. దేవుని కుమారుడు అంటే ఏంటి, మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, అప్పుడు చెప్పిన తర్వాత మనకు పూర్తిగా ఒక ముగింపు వస్తుంది. ఏదైనా తండ్రిని కుమారుని మనం విశ్వసించినప్పుడు మనకి నిత్యజీవంగా మనం గ్రహించాలి. దేవుని కుమారుడు అంటే మనకి మీకు వచ్చే వారం నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు పూర్తిగా ఏమైనా చెప్తాను. దయచేసి ఈ బోధ మనం అనుసరిద్దాం. ఇది అనుసరిస్తే మన ఆత్మీయ జీవితం దేవుని అంగీకారం ఉంటుందని దేవుడు మన ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు. నేను ఈ మాటలన్నీ నన్ను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిస్తున్నాను. దేవుడు ఈ మాటలన్నీ మనందరి హృదయాల్లో ఫలించి దీవింపజేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.